అన్న నమస్తేనా, నమస్తే అండి. మీ పేరు? ప్రతాప్ అండి. ప్రజెంట్ ఇక్కడ కుప్పంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలోన ఒక వైఎస్ఆర్సీపీ భరత్ గారు నామినేషన్ పోటీలో ఉన్నారు. అట్లనే వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పోటీలో ఉన్నారు. ఎవరు వస్తే యువతకు బాగుంటుంది, ఎవరు వస్తే మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? 100% చెప్తున్నాను చూడండి. భరత్ అనేవాడు ఎక్కడో ఫారిన్ ఇంకా వచ్చి ఇక్కడ వచ్చి అభివృద్ధి చేయాలనేసి అనుకుంటున్నాడు, కానీ ఒక్క రూపాయి ప్రయోజనం లేదు భరత్ అనేవాడు. ఎందుకంటే ఈ లైన్లో ఇంతవరకు ఒక మంచి పని చేయడం కానీ, ఒక రోడ్లు వేయడం కానీ, ఈ రోడ్లంతా సిమెంట్ రోడ్ వేయడం కూడా చంద్రబాబు నాయుడు వేసిందే, ఆయన వేసిందే. కానీ భరత్ నాకు తెలిసి ఈ ఊర్లో కంచుకోటానికి చంద్రబాబు నాయుడు గారికి కంచుకోట అంటారు దీన్ని. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఆ కంచు కోటని మేము పగలగొడతామని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. దాని మీ స్పందన ఏంటి? స్పందన అంటే ఏమని చెప్పేది, ఇప్పుడు అట్ట జరిగితే నిజంగా వైసీపీ వాళ్ళు కాలేజ్ది పూలేసి ముక్తాం మేము. 175 సీట్లలోన మొదటి సీటు మా ఈ కుప్పం నుంచే మేము జగన్ మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నామని వాళ్ళు అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, 1,00,000 మెజారిటీ రాకపోతే మళ్ళీ మాట్లాడదాం. ఇవన్నీ 1,00,000 మెజారిటీ చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. చెప్పండి. 1,00,000 మెజారిటీ రాకపోతే భరత్ ఇక్కడ ఇంకా చెప్పుతో కొట్టి పంపించకపోతే మళ్ళీ అడగండి క్వశ్చన్ అండి. చంద్రబాబు నాయుడు ఈ కుప్పం నియోజకవర్గానికి ఏం చేస్తున్నాడు? జనాలకి అందుబాటులో లేడు. అలాంటిది మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళం అందుబాటులో ఉండి సర్వము సమకూరుస్తున్నాము ప్రజలకి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎగ్జాంపుల్ అదే చూడండి సార్, ఇక్కడ ఇంకా ఈ లాస్ట్ ఇంకా ఆయన కట్టించింది. చెప్పండి. మొత్తం గర్ల్స్ హాస్టల్ కానీ, వెకేషనల్ జూనియర్ కాలేజ్ కానీ, మొత్తం కాలేజ్ A to Z ఆయన కట్టించింది. MFC కాలేజ్ అనే పేరు వచ్చింది ఈ ఊరికి. 50% పేరు వచ్చింది కూడా ఈ కాలేజ్ వల్లే. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ సొంతంగా చంద్రబాబు నాయుడు గారికి సొంత ఇల్లే లేదు, అలాంటి నియోజకవర్గ ప్రజల్ని ఏ విధంగా పట్టించుకుంటాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మీరు ఏమంటారు దానికి? ఇప్పుడు ముందు ఎలక్షన్లో చెప్తున్నాను, 2014 ఎలక్షన్లో వాళ్ళ నాన్నగారు నిలిచారు, భరత్ గారు వాళ్ళ నాన్నగారు నిలిచారు. ఆయన కూడా బయట నుంచి వచ్చినవాడే కానీ ఇక్కడ ఉన్నవాడు కాదు. కానీ చంద్రబాబు ఎక్కడి నుంచి ఉన్నా కూడా ఒక ఫోన్ కొడితే ఆయన ఏ ప్రాబ్లం అయినా ఇక్కడ సాల్వ్ చేస్తాడు. ఆ కెపాసిటీ ఆయనకు ఉంది. అందుకు మేము ఆయన ఎన్నుకుంటాము. ఆయన 1,00,000 మెజారిటీ ఖచ్చితంగా వస్తుందని గ్యారంటీ ఇస్తున్నాం. ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు వచ్చేసి ఇంకా ఏదో తగ్గింది, ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నారు ఆయన గెలుపుని. నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 7 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎక్కడ మాత్రం తగ్గకుండా 1,00,000 మెజారిటీతో కొట్టుకొని వస్తున్నాడు. అయినా కూడా ఈ కుప్పం నియోజకవర్గానికి ఏమీ చేయలేదు. ఇక్కడ నుండి బెంగళూరుకి వలస వెళ్ళి బ్రతుకుతున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన రాజకీయం వల్ల అందరూ బెంగళూరుకి వెళ్ళి జాబ్ చేస్తున్నారు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు ఉండింటే ఇక్కడే ఫ్యాక్టరీలు వచ్చేది, అందరికీ ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేది, యువతకి చాలా మంచిది జరిగిండేది. గార్మెంట్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిందే గార్మెంట్స్ కానీ, ఏ ఫ్యాక్టరీ అయినా కానీ ఈయన ఏం తెచ్చింది లేదు కదా ఇంతవరకు. జగన్ 2 సార్లు వచ్చాడు ఈ ఊరికి, 2 సార్లు వచ్చి రోడ్ షోలు చేసుకెళ్ళాడు, కానీ ఇంటింటికి వచ్చి ప్రాబ్లమ్స్ కానీ ఏమీ అడగలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నాను సరే ప్రతి ఏ ఇంట్లో ఏం జరుగుతుంది అని నేను తెలుస్తుంది. కాబట్టి అందుకు ఆయన గెలిపించుకోవాలి. ఇది నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే వైసీపీ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే ఈ నియోజకవర్గంలోన ఖచ్చితంగా గెలిచేది భరత్ గారే 100%. 50,000 60,000 ఓట్ల తేడాతో మేము గెలిపిస్తాము ఆయనని, చంద్రబాబు నాయుడు కంచుకోట బద్దలు కొడతామని మాట వైసీపీ వాళ్ళు బలంగా వినిపిస్తూ ఉన్నారు. పోయినసారి వాళ్ళు 70,000 ఓట్లు పడింది, ఈసారి 20,000 కూడా వచ్చలేదు నాకు తెలిసి. మేమే చెప్తున్నాం కదా, 1,00,000 మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది. వైసీపీని తరిమి కొట్టేది గ్యారంటీ. వైసీపీకి భయపడే పోయినసారి లేకుండా ఉన్నటువంటి ప్రచారము ఈసారి ఇంకా బలంగా చేస్తూ ఉన్నాడు వైసీపీకి భయపడే అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. మీరు ఇక్కడ చూస్తున్నారు ప్రచారం ఎక్కడ చేస్తున్నారు అనేసి. మీరు అటు సైడ్ వెళ్ళి చూడండి, వైసీపీతో పాటు 2-3 కూడా లేరు. అదే టీడీపీ అయితే ప్రతి ఒక్కరు యూత్ని కాబట్టి, చిన్నపిల్లల్ని కాబట్టి మొత్తం వెళ్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంత మంచి చేశాడు కాబట్టి. అందుకనేసి ప్రచారంలోనే తెలుసుకోవచ్చు మీరు ఎంతమంది ఓట్లు వేస్తారు, ఏమి ఓట్లు వేస్తారు అనేసి. ఇప్పుడు రీసెంట్గా నామినేషన్ వేసేటప్పుడు కూడా ఈ ఊరిని ఇంకా మన కుప్పం మండలం కానీ, గుడిపల్లి మండలం కానీ ఎక్కడైనా సరే ఒక్కరు కూడా ఈ కుప్పంలో ఉన్న ఓటర్స్ ఎవడు నామినేషన్కి జతలో వెళ్ళలేదు. అందరినీ బయట ఇంకా తెప్పించుకునే వాళ్ళని. ఆ వీడియోస్ కూడా ఎవిడెన్స్ కూడా ఉంది మాతో. వైసీపీ వాళ్ళు కూడా ఇదే ఆరోపణ చేస్తున్నారు. టీడీపీకి ఎవరు మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి మనుషులు దింపి మొన్న నామినేషన్ వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. ప్రూఫ్ చూపించండి, ప్రూఫ్తో సహా మేము ఇస్తామంటున్నారు. మేము ఇస్తాం, ఇప్పుడే ఇస్తాం కలిసి. టీడీపీ వాళ్ళు మాతో బయటికి కూర్చోగలుగుతారా అంటున్నారు.
ఆల్రెడీ నన్ను ఇచ్చినారు కదా మా వాళ్ళు విత్ ఇది టీడీపీ పార్టీ ఆఫీస్లో ఆల్రెడీ ఇచ్చినారు మా ఇది వాళ్ళు వీడియో రికార్డ్తో సహా జెరాక్స్తో సహా మొత్తం ఇచ్చినారు. నామినేషన్ రిటర్న్ తీసుకోమని చెప్పండి. భేటీకి మేము రెడీ అండి, మేము రెడీ. భేటీకి ఎవరైనా సరే ఎక్కడైనా సరే మేము రెడీ. టీడీపీ వాళ్ళు ఎప్పటికీ రెడీగానే ఉంటారు. ఈసారి స్టేట్ లెవెల్లోన ఎవరు వస్తారు అని మీ నమ్మకం? చంద్రబాబు నాయుడు గారు, పక్కా పక్కా చంద్రబాబు నాయుడు గారు. గెలుపులో ఏ మాత్రం 150 సీట్ల పైన రాకపోతే మళ్ళీ అడిగారు 175కి 175 వస్తుంది ఖచ్చితంగా. ఇది రాసి పెట్టుకోండి. వాళ్ళు ఏమంటున్నా అంటే వైసీపీ వాళ్ళు ఇంకోటి యాడ్ చూసిన రౌడిజం పెరిగిపోయింది ఈ కుప్పంలో. మీరు చూసుకుంటే రౌడిజం మన రీసెంట్గా ఒక తమ్మిగానపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదే కొత్తపేట వాళ్ళకి ఊరు వాళ్ళకి చీరలు లాగడము, రాయిలు వేయడము, ఇది దౌర్జన్యం. ఇది తెలుసుకోవాలి ప్రజలు. ఫస్ట్ ఇది తెలుసుకొని ఓట్ అనేది కరెక్ట్గా వేయాలి. చంద్రబాబు నాయుడుకే ఓట్ వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జై చంద్రబాబు. అందరినీ కాలువ వచ్చింది కానీ దానికి ఎటువంటి ఇది కూడా సమకూర్చలేదు. వైసీపీనే మొత్తం నీరు కానీ ప్రతి ఒక్కటి చేసి పెట్టినామని చెప్పేసి ప్రూఫ్స్తో సహా మేము ఇస్తామని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అది ఎంతవరకు నిజము లేదంటే జస్ట్ ఆరోపణ మాత్రమేనా? మీరే చూసారు కదండి, మీకు తెలియకుండా ఏముండదు. ఎందుకంటే అది జస్ట్ ఒక బ్యాక్ సైడ్ ఇంకా ట్యాంకర్లు పెట్టి తోలిపించి జస్ట్ ఓపెన్ బటన్ నొక్కేయడం వెళ్ళిపోవడం అనేది చాలా తప్పది. చంద్రబాబు నాయుడు గారు వచ్చినారంటే ఖచ్చితంగా నీళ్ళు అనేది 100% గ్యారంటీ. ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ వస్తుంది, ప్రతి ఇంటికి నీళ్ళ సమస్య లేకుండా అవుతుంది. అంతే. ప్రభుత్వంలో ఉంటేనే చంద్రబాబు నాయుడు చేస్తాడా, ప్రభుత్వం లేకపోయినా కూడా కుప్పం ప్రజల్ని ఆదుకోవచ్చు కదా అన్న ఒక మాట బలంగా అనిపిస్తుంది. అట్లనే కుప్పం ప్రజలకి ఏమాత్రం అందుబాటులో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఈ 5 ఇయర్స్ 2014 2019 కదా, 2019 ఇంకా 2024 వరకు ఆయన సీఎం పదవిలో లేదు. కానీ ఆయన ఏమేమి చేయాలో కుప్పంకి ఏమేమి అభివృద్ధి చేయాలో అన్నీ చేశాడు, ఒక్కటి లేకుండా. మీరు ఎగ్జాంపుల్ ఎత్తుకుంటే రోడ్లు చూడండి. ఇప్పుడు నాయుడు గారు రూలింగ్లో లేనప్పుడు కూడా ఇది కట్టింది ఆయనే, అది మాకు తెలుసు. అది కుప్పంలో వైసీపీ నాయకులు రోడ్లో తిరుగుతూ ఉండగా అది మా చంద్రబాబు నాయుడు వేసిన రోడ్లోనే తిరుగుతుండే వాళ్ళు. అది కూడా లైట్లు అంతా ఆయన వేసిందే. మీరు వచ్చినప్పుడు ఇప్పుడు చూసారు కదా, మీకే తెలుస్తుంది ఎవరు అభివృద్ధి చేశారో ఎవరిది చేయలేదో అని మీకే తెలుస్తుంది. ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ కట్టింది ఆయనే, ఇలా గార్మెంట్స్లో వచ్చిన దానికి అంతా చేసింది ఆయనే. మీకే తెలుస్తుంది ఎవరు అభివృద్ధి చేసినారో ఎవరు మాటల్లో ఇది చేసినారో మీకే తెలుస్తుంది. కుప్పంలోనే కాదు రాష్ట్రం మొత్తంలోన ఉద్యోగాలు అది ఇదని జనాల్ని మభ్య పెడుతున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలామందికి వాలంటీర్స్ కావచ్చు వివిధ జాబులు ఆయనకి ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు అని అంటూ ఉన్నారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మా అది రూలింగ్ సీఎం అయిన వెంటనే 60 రోజుల్లో ఫస్ట్ సంతకం మెగా డిఎస్ మీద సంతకం చేస్తారని చెప్పినారు. అదేవిధంగా వైసీపీ వాళ్ళు వాలంటీర్లు 5,000 ఇస్తామని చెప్పినారు. చంద్రబాబు నాయుడు 10,000 ఇస్తామని చెప్పినారు. 10,000 ఖచ్చితంగా ఇస్తారు. పెన్షన్ 4,000 ఇస్తామన్నాడు. సిక్సర్స్ 5,000 అనేది ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా తక్కువ. అది అందుకనేసి చంద్రబాబు నాయుడు గారు 10,000కి ఎక్కిస్తామంటున్నాడు గెలిస్తే. కానీ ఆయన గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. పెన్షన్ ఇంకా 3 ఇంకా 4,000 పోతుంది. సిక్సర్స్ పథకం అనేసి ఒకటి వచ్చింది. చూడండి, ఇప్పుడు జగన్ వచ్చి ఓన్లీ అమౌంట్ అనేసి 15,000 ఇచ్చినారు. అది ఇంట్లో ఎన్ని మంది ఉంటే, ఇంట్లో 5 మంది ఉంటే ఊరికే ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎన్ని మంది ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 మెంబర్స్ ఉంటే 60,000, 3 మెంబర్స్ ఉంటే ఒకరికి 20,000. జగన్ ఇస్తామని వచ్చి 15,000 ఇస్తాను జగన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 20,000 ఇస్తారు. ఇంట్లో ఎన్ని మంది ఉంటే అన్ని మంది మొహమాటంగా ఒకరు కూడా తక్కువ లేకుండా 3 ఉంటే 3, 4 ఉంటే 4కి ఇస్తారు. ఈ మాట తెలుసో తెలియకుండానో ఆయన చిన్న తప్పుకో పెద్ద తప్పుకో ఆయన 23కి పరిమితం చేశారో. ఈయన చేసిందంతా తప్పులే. ఆయన జనాలు ఏ దీంతో పెడతారో మీరే చూసుకోండి. తెలుసో తెలియకుండా ఆయన ఏదో కొంచెం తప్పు చేసిన దానికే 19కి 23 సీట్లకు పరిమితం అయిండాడు. ఈయన చేసిందంతా తప్పులే. ఈయన ఇంకా ఎన్ని సీట్లకు పరిమితం చేస్తారో జనాలు ఇంక మీరే చూస్తూ ఉన్నారు. ఇంక జస్ట్ ఈరోజంతా ఇంకా 23 డేస్లో పోలింగ్ అవుతుంది. 4వ తేదీ రిజల్ట్ వస్తుంది. ఎన్నో రోజులు లేదు, వాళ్ళు ఇంకా ఆటలు ఇంకా సాగనిచ్చలే. ఇంకంతే లాస్ట్ వాళ్ళకి ఇదే ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా జీవితంలో సీఎం అయ్యలే. ఎవరు ఆయన నమ్మని కూడా నమ్మలేదు. ఆ పార్టీని వైఎస్ఆర్సీ పార్టీ 2024 తర్వాత పార్టీనే కనబడి భూస్థాపన చేసి ఇంటికి పంపిస్తాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్న విషయం ఏంటంటే మాకు భయపడే 3 పార్టీలు కలిసి ఏకమై వస్తున్నారు మా మీదకి, వాళ్ళ ఓటమి వాళ్ళు ఒప్పుకున్నట్లే అని చెప్పేసి అంటా ఉన్నారు. అదే సార్, ఇప్పుడు ఒక పాముని చంపాలంటే చీమలు ఒకటైతేనే బాగుంటాయి. ఒక పాముని చంపాలంటే చీమలన్నీ ఒకటైతే పాముని ఈజీగా చంపేయచ్చు.
అందువల్లనే అంతా ఒకటయ్యారు. బీజేపీ, జనసేన కానీ టీడీపీ కానీ ఒకటయ్యి తరిమి కొట్టే ప్లాన్లో ఉన్నారు. అవుతుంది, జరుగుతుంది ఖచ్చితంగా. ఎన్ని ఓట్ల ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? 150 వాళ్ళకన్నా ఒక సీట్ ఎక్స్ట్రా ఒకటి వస్తే కూడా పర్వాలేదు మాకు. 151 వచ్చింది కదా. 175 to 175 పక్కా కొడతాము. 175 to 175 ఫస్ట్ పక్కా. ఫస్ట్ అట్లా టార్గెట్ చెప్పకూడదు ఉండరా. పులివెందుల 175 to 175 పక్కా కొట్టి చూపిస్తాము అని గ్యారంటీ ఇస్తున్నాం. పక్కా. ఈసారి అయితే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చెయ్యము, ప్రజలు అంగీకరిస్తలేరని అంటారా? అవునండి, ఖచ్చితంగా. హలో ఏపీ, బై బై వైసీపీ. హలో ఏపీ, బై బై వైసీపీ. హలో ఏపీ, బై బై వైసీపీ. జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై సిబిఎన్, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ. జై బీజేపీ.